ప్రధానంగా 8 కీలక అంశాలపై చర్చలు జరగబోతున్నాయి. 1. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ పథకం ఆధునీకరణ. 2. నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచడానికి చేపట్టిన దేశవ్యాప్త ప్రచారం. ఇక నీటిపారుదల వరద నిర్వహణ ప్రాజెక్టుల కోసం రూపొందించిన సవరించిన ముసాయిదా మార్గదర్శకాలు. ఇక రిజర్వాయర్ల రూల్ కర్వ్స్ అమలు, డ్యాం భద్రతను పటిష్టం చేయడం, అలాగే రాష్ట్ర జల సంస్కరణల విధానం SWRF స్థితిగతులు, డ్యాం భద్రతా చట్టం 2021 ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ నాటికి సమగ్ర డ్యాం భద్రతా మూల్యాంకనం పూర్తి చేయడం, రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో జరుగుతున్న నీటిపారుదల గణనల పురోగతి, మోడల్ స్టేట్ వాటర్ అవార్డ్స్ కోసం కొత్త విధానాల రూపకల్పన. ఈ 8 అంశాల ఎజెండాగా ఇవాళ సమావేశం జరగబోతోంది. ఈ 8 అంశాలపైనే కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శుల సమావేశంలో చర్చ జరగబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. గోపి, ఇవాళ జరగబోతున్న సమావేశంలో చాలా కీలక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు ఈ సమావేశం ఎంత కీలకం? ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల జలవనరుల శాఖ కార్యదర్శులతో ఒక అఖిల భారత స్థాయి సమావేశాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రధానంగా ఇటు జలవనరులకు సంబంధించిన అభివృద్ధి, నదుల అభివృద్ధి, అలాగే ఇటు జలవనరుల పునరుజ్జీవనం, గంగా పునరుజ్జీవనానికి సంబంధించిన అంశాల దృష్టి కేంద్రీకరిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జలవనరుల శాఖ కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అలాగే తెలంగాణ నుంచి మంత్రి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మధ్యాహ్నానికి ఢిల్లీ వచ్చి ఇటు జలశక్తి మంత్రితో ప్రత్యేకంగా సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా దేశంలో ఇటు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, ఎల్నిలో పరిస్థితులు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నదులను నిర్వహించడం, ముఖ్యంగా రిజర్వాయర్లలో నీటి నిర్వహణ, అలాగే డ్యామ్ సేఫ్టీ, ముఖ్యంగా డ్యామ్ల భద్రత, వీటన్నిటికి సంబంధించిన అంశాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వ నీటి ప్రాజెక్టుల పథకాలు, అలాగే వాటిని రాష్ట్రాల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారు, అలాగే రాష్ట్రాలు తీసుకుంటున్న సంస్కరణలు, ముఖ్యంగా నీటి నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సంస్కరణలు తీసుకుంటున్నాయి, భూగర్భ జలాలను పెంచేందుకు కానీ, అలాగే నీటి సంరక్షణ విషయంలో ప్రజలకు అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహించడానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాగే 2021 డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ నాటికి మొత్తం డ్యామ్లన్నిటికీ కూడా వాటి ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏళ్ల క్రితం నాటి కట్టిన డ్యామ్స్ ఉంటాయి కాబట్టి సో వాటి పటిష్టత, ఏమైనా లీకేజ్లు ఉన్నాయో సో వాటి సమగ్ర మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రాజెక్టులను చేపడుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కావాల్సి ఉంటుంది, వీటన్నింటి అంశాలకు సంబంధించి కూడా మంత్రిత్వ శాఖ కార్యదర్శుల స్థాయిలో ముఖ్యంగా ఈ చర్చలు అనేవి జరుగుతున్నాయి. ప్రధానంగా CWC, సెంట్రల్ వాటర్ కమిషన్, అలాగే డ్యామ్ సేఫ్టీ అధికారులు, నేషనల్ వాటర్ మిషన్ సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. సో కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయానికి సంబంధించి మంత్రిత్వ శాఖ వారీగా, ముఖ్యంగా ఇరిగేషన్ సెక్టర్ వారీగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర సహకారం ఎంతవరకు ఉంది, అది అనుమతులు కానీ లేక ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కానీ కేంద్రం నుంచి ఎటువంటి సహకారం అందాల్సి ఉంది, ఎటువంటి అనుమతులు రావాల్సి ఉంది అన్న అంశాలకు సంబంధించిన విషయాల్ని ఆయా రాష్ట్రాల కార్యదర్శులు ఈ సమావేశంలో CR పాటిల్కి వివరించబోతున్నారు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర, తెలంగాణలో కూడా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రస్తుతం ముఖ్యంగా నిర్మాణ దశలో ఉన్నాయి. కొన్ని అనుమతుల కోసం వేచి చూస్తున్న పరిస్థితి కూడా ఉంది, అది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. సో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు, అలాగే నీటి సంరక్షణకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల్ని 2 రాష్ట్రాల కార్యదర్శులు కూడా ఇటు కేంద్ర మంత్రికి వివరించబోతున్నారు. సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ రెస్పాన్స్ 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలోనూ, అలాగే నీటి సంరక్షణ చర్యల విషయంలో కూడా ముఖ్యంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్నది ఇటు కేంద్రానికి వివరిస్తూ త్వరితగతిన ప్రాజెక్టుల అనుమతులు మంజూరు చేయాలని చెప్పి కూడా 2 రాష్ట్రాల కార్యదర్శులు కోరే అవకాశం ఉంది. రైట్ గోపి.